హాయ్ అండి, అందరికీ ప్రకృతి వనంకు స్వాగతం. ఈరోజు వీడియోలో మనం కొన్ని పండ్ల మొక్కలు అయితే నాటుకోబోతున్నామండి. ఫుల్ వర్షం చూసారా, అసలు తగ్గట్లేదండి. ఇంకా ఇట్లానే పెట్టేస్తున్నాం మొక్కలన్నీ కూడా. మొన్న రీసెంట్గా నర్సరీ మేళా వెళ్ళాం కదండి హైదరాబాద్లో. అక్కడ మనం కొన్ని వెరైటీ ఫ్రూట్ ప్లాంట్స్ అయితే తీసుకోవడం జరిగిందనమాట. అందులో ముఖ్యంగా మిరాకిల్ ఫ్రూటు, తర్వాత స్వీట్ స్టార్ ఫ్రూటు, రామాఫల్, లక్ష్మణ్ ఫల్, ఇలా కొన్ని డిఫరెంట్ వెరైటీస్ ఫ్రూట్ ప్లాంట్స్ అయితే మనకు అక్కడ దొరికినాయండి. అవన్నీ తీసుకోవడం జరిగింది. అవి మనం ఈరోజు నాటుకుంటున్నాం అన్నమాట. మరి నా ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకున్నారా? మరి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక్క లైక్ ఇవ్వండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ గ్రూప్స్లో అయితే మన వీడియోస్ అన్నీ కూడా తప్పకుండా షేర్ చేయండి. ఇదిగోండి, చూసారా అండి, ఇది మిరాకిల్ ఫ్రూట్ అంటారనమాట. ఈ మొక్క దీని పేరుకు తగ్గట్టే నిజంగా మిరాకిల్ అండి. ఎందుకంటే ఈ మొక్క యొక్క పండు ఉంటుంది కదా, ఆ పండు మనం తిన్నప్పుడు 2 గంటల వరకు కూడా నాలుక తీయగా ఉంటుందన్నమాట. అంటే మనం ఏం తిన్నా కూడా అవి తీయగానే ఉంటాయి అన్నమాట. మనం ఈవెన్ పుల్లటి నిమ్మరసం నాలుక మీద పిండుకున్నా కూడా తీయగా వస్తుందంట. మరి అంత మిరాకిల్ లాగా పనిచేస్తుంది అనమాట. నాలుక మీద టేస్ట్ బడ్స్ ఉంటాయి కదా, అవన్నీ కూడా తీయగా మారిపోతుంది అనమాట. అది దీని ప్రత్యేకత. వాటర్ వచ్చినాయి కదా, పర్లేదా వాటర్ ఉన్నాయి కదా. పాదులన్నీ నిన్ననే రెడీ చేసుకున్నామండి. ఈరోజు పెడదామంటే అసలు వర్షం విపరీతంగా. ఇది పెన్సిల్ దొండ అండి. పెన్సిల్ దొండ తెలుసు కదా, చాలా బాగుంటాయి అన్నమాట. అవి కాయలు ఇట్లా సన్నగా పొడవుగా వస్తాయి అన్నమాట. ఆ వెరైటీ ఈ దొండ. మనకు ఇంతవరకు నాటు దొండ ఉన్నదన్నమాట పెరట్లో, కానీ పెన్సిల్ దొండ లేదు. మొన్న నర్సరీ మేళాలో ఈ పెన్సిల్ దొండ తీసుకున్నాం అన్నమాట. కొంచెం మట్టి వేయండి. ఇదిగోండి మొక్క చూసారా, ఇది లక్ష్మణ్ ఫల్ అంటారండి దీన్ని. ఇది కూడా సీతాఫల్ రకానికి చెందినటువంటిదే ఇది కూడా. కాకపోతే ఇది పండు కొంచెం పొడవుగా వస్తుందన్నమాట. సీతాఫల్ రౌండ్గా వస్తుంది, ఇదేమో పొడవుగా వస్తుందన్నమాట. ఈ చెట్టు యొక్క ఆకు అలాగే పండు ఇవన్నీ కూడా ఎన్నో రోగాలను అయితే నయం చేస్తుంది అని చెప్పేసి అంటారండి జనరల్గా. ఇది కూడా పండు చాలా టేస్ట్ ఉంటుందంట. అది దవనం మొక్క.
ఇదిగోండి, ఇది దవనం చెట్టు అండి. చాలా బాగుంటుంది స్మెల్ అయితే ఆకుది. మనం జనరల్గా మరువం చెట్టును దవనం అనుకుంటాం, కానీ దవనం చెట్టు ఇదండి యాక్చువల్గా. దాన్ని మనం ఆ రౌండ్గా ఆకులు ఉండే మొక్కను అది మరువం అంటారు, ఇది దవనం అన్నమాట. ఇది కూడా మొన్న నర్సరీ మేళాలో తీసుకున్నామండి. ఇదిగోండి, ఇది బ్లూబెర్రీ అండి. ఇది జనరల్గా మన క్లైమేట్కి పండదు అంటారు, కానీ దీన్ని మొత్తం ప్రాపగేట్ చేసి మన క్లైమేట్కి కూడా పండే విధంగా తయారు చేశారనమాట ఈ బ్లూబెర్రీని. కాకపోతే ఇది షేడ్లో ఉండాలంట. ఇటు చుట్టూ మొత్తం చెట్లే ఉన్నాయి కాబట్టి చెట్ల కింద పెడుతున్నాం అన్నమాట ఈ బ్లూబెర్రీ ప్లాంట్. ఇవి కూడా ఫ్రూట్స్ బాగా స్వీట్ ఉంటాయండి, చాలా టేస్ట్ ఉంటాయి బ్లూబెర్రీస్. ఇదేం మొక్క? స్వీట్ స్టార్ ఫ్రూట్ అంటండి ఇది. స్వీట్ స్టార్ ఫ్రూట్కు వేర్లు ఆల్రెడీ మొత్తం స్ప్రెడ్ అయినాయండి, అందుకోసం దాన్ని అట్లానే యాజ్టీజ్గా పెట్టేసాం అన్నమాట మొక్కను. కింద సాయిల్ మొత్తం ఏం రిమూవ్ చేయలేదు, ఎందుకంటే మొత్తం వేర్లు ఉన్నాయి. ఇదిగోండి చూసారా. ఇదిగోండి, ఇది రామఫల్ మొక్క అండి. ఇవి కూడా మొత్తం వేర్లన్నీ స్ప్రెడ్ అయిపోయినాయి, మట్టి తీయడానికి వస్తలేదండి, మొత్తం మట్టి ఉన్నది. సారీ, మొత్తం వేర్లు వచ్చినాయి. హైట్ ఓకే. ఇదిగోండి, ఇదేం మొక్క అండి? ఇది ఆల్ స్పైసెస్ అండి. లవంగము, దాల్చిన చెక్క, ఇలాయచీ ఇవన్నీ కలిపి మనం పౌడర్ చేస్తే స్మెల్ ఎట్లా వస్తుందో ఒక్క ఈ ఆకుతోటే అంత స్మెల్ వస్తుందండి. మొత్తం అన్ని ఆల్ స్పైసెస్ అంటే అన్ని రకాల మసాలాలకు సంబంధించిన స్మెల్ మనకు ఒకటే ఆకులో రావడం జరుగుతుంది అన్నమాట. మనం దీన్ని బిర్యానీలో, ఆలుబాత్ ఇట్లాంటివి చేసుకున్నప్పుడు ఇది వేసుకోవచ్చు. బిర్యానీ ఆకు కాదండి ఇది, బిర్యానీ ఆకు అంటే అది వేరే ఉంటుంది మళ్ళీ. ఇది ఆల్ స్పైసెస్ ప్లాంట్ అన్నమాట.
ఇదండి ఈరోజు వీడియో చూసారుగా. ఈ వీడియో హోప్ మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నానండి. మరి ఈ పండ్ల మొక్కలకు సంబంధించి అప్డేట్ తోటి మళ్ళీ ఇంకొక మంచి వీడియో తోటి మళ్ళీ మీ ముందుకు వస్తానండి. మరి అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. మరి బాయ్.